అమ్మా, అమ్మా, నేను వైషుని. భయంగా ఉందమ్మా. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, నేనే మిమ్మల్ని వదిలేసి వచ్చేశాను కదా. ఇంత చిన్న వయసులో దేవుడు ఎందుకమ్మా నాకు ఇలా చేశాడు? అయినా వాడి మాటలు నమ్మి వాడితో జీవితం పంచుకోవాలని తెలిసి తెలియని వయసులో నిర్ణయించుకున్నాను. నాదే తప్పు. ఇంకా మిమ్మల్ని ఎప్పుడూ కలవలేను కదా. మీతో మాట్లాడలేను, సరదాగా మీతో ఉండలేను. నన్ను మీరు ఎప్పుడూ చూడలేడు, కానీ నేను మిమ్మల్ని ఇక్కడి నుండి చూస్తున్నాను. అమ్మ, నాన్న, అన్నలు, ప్రజలు, మీరు నా కోసం ఇంతలా బాధపడతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మీతో చాలా విషయాలు చెప్పాలని ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఇంకో 5 నెలలు దాటితే తల్లినయ్యేదాన్ని. నా కళ్ళతో నా బిడ్డను చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూసా, కానీ అది అవ్వకముందే నా ప్రాణం పోయింది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. చేతితోనే పాడేమొయ్యాలా. నేను ఆ రోజు రాత్రి ఆ రూమ్లో వాడు నన్ను కొడుతున్నప్పుడు అమ్మా అమ్మా అని చాలా అరిచాను. ఆ రాక్షసుడు కనకరించలేదు. ప్రాణంగా ప్రేమించానంటూనే నా ప్రాణం పోయేంత వరకు కాపలా కాశాడు. చివరి క్షణాల్లో నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నాకు న్యాయం చెయ్యండి, మా ఆత్మ శాంతిస్తుంది. నాన్న, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, నువ్వేడుస్తుంటే గుండె పగిలిపోతుందమ్మా. అవ్వట్లేదు, ఓదార్చాలి, నీ ఒళ్ళో పడుకోవాలనుంది, కానీ అది ఇంకా ఎప్పటికీ అవ్వదు. బూడిదైపోతూ ఉంటే ఎట్టా బతుకరా. అమ్మాయిలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఎవడైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్తే జాగ్రత్తగా ఉండండి. కలియుగం బాలేదు. నేను నమ్మినట్టు మీరు నమ్మకండి. నిజంగా నేను ఆ రోజు వాడి మాటలు నమ్మకపోయి ఉంటే అమ్మతో, నాన్నతో, అన్నలతో సంతోషంగా ఉండేదాన్ని కదా. పెళ్ళికి ముందేమో నువ్వు కావాలి వైషు అన్నాడు. పెళ్ళి తర్వాత వాడికి కట్నం కావాలంట, వాళ్ళ తల్లికి డబ్బు కావాలి. దానికోసం నా బిడ్డను, నన్ను ఇంత దారుణంగా హతమార్చాడు. ఒక్కసారి ఆలోచించి ఉంటే నేను ఈరోజు బ్రతికేదాన్ని. నాతో నిజంగా అవ్వట్లేదమ్మా. ఇంకో ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం జరగొద్దు. వాడికి శిక్ష పడాలి. అందరూ ఆడపిల్లలకు వైషమ్మ కేసు ఒక ఆదర్శంగా అవ్వాలి. ఇలాంటివి ఇంకా జరగకూడదు. ఇవే నా చివరి మాటలు. అన్నలు అందరూ జాగ్రత్త. అమ్మ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. పొద్దున్నే పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకు. అన్నలు, మీపై నాకు నమ్మకం ఉంది. అమ్మ, నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. నా చివరి యాత్రలో మీ ఆవేదన, మీ ఏడుపు చూస్తుంటే గర్వంగా అనిపించింది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఇంత ప్రేమించే అన్నలు, అమ్మ, నాన్న, ప్రజలు, అభిమానం మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. నా బిడ్డకు తల్లినై ఒక మంచి జన్మనివ్వాలనుకున్నాను, కానీ రాక్షసుడి చేతుల్లో అంతమై శవమై మిగిలిపోయాను. కడుపులో ఉన్న బిడ్డకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా మాంసపు ముద్దతో గర్భంలోనే ప్రాణం పోతుందని అనుకోలేదు. మిస్ యూ ఆల్. నేను మీ వైషమ్మను. ఇవే నా చివరి కోరికలు. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయ. వైషమ్మ చివరి క్షణాల్లో ఎంత బాధపడి ఉంటుందో ఒక అన్నగా అర్థం చేసుకొని ఈ వీడియో తయారు చేశాను. వీడియో ఉద్దేశం మాత్రం ఒక్కటే, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. వైషమ్మ, నీ ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నాను. నీకు జరిగిన అన్యాయానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఖచ్చితంగా
నీ యొక్క న్యాయ పోరాటంలో మేమందరం ముందుంటాం. న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం. అమ్మాయిలు దయచేసి మీ తల్లిదండ్రుల మాటను వినండి. వాళ్ళను కాదని కడప దాటి అడుగులు వెయ్యకండి. తాత్కాలికమైన ప్రేమలో ఆనందాలుంటాయి, కానీ భవిష్యత్తులో మాత్రం బాధలుంటాయి. అలాంటి బాధల్లో జీవితాలు కోల్పోయిన వాళ్ళు వైషమ్మ లాంటి వాళ్ళు. ఇలా ఇంకెన్నో జరుగుతా ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. వైషమ్మ, వి ఆల్ మిస్ యూ. వైషమ్మ లాంటి ఆడబిడ్డలు ఈ రోజు ఈ వీడియో ఎంతో మంది చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నిన్న వైషమ్మ చివరి ప్రయాణంలో మేమందరము కూడా అక్కడే ఉన్నాం. వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతుంది. అల్లారి ముద్దుగా పెంచుకున్న చెల్లి వైషమ్మ చాలా బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ కుటుంబానికి గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం.